దేవుడి మాటలను మనం చూద్దాం. ముందుగా చదువుబడిన మాటలలో మనము ఎంపిక చేసుకున్నటువంటి ధ్యానాంశము ఏంటది? దేవుని వేలు కదా. రెండు మాటలలో కూడా మనకు ప్రత్యేకముగా కనబడుతున్నటువంటి అంశము దేవుని వేలు. దేవుడి వేలును మనం ధ్యానం చేయడానికి ఉపద్ఘాతంగా కొన్ని పరిచయ మాటలను చూసినప్పుడు ఈ బయాలజీ, జువాలజీ లేదా సోషియాలజీ కదా, ఇటువంటి శాస్త్రాలకు మళ్ళీ గ్రాఫాలజీ అనే ఒక శాస్త్రం కూడా ఉంది. ఆ గ్రాఫాలజీ అనే శాస్త్రంలో వాళ్ళు నేర్చుకున్నది ఏమిటంటే, ఒక వ్యక్తి రాసినటువంటి ఆ యొక్క వ్రాతను బట్టి, అతని యొక్క ఆ అక్షర కూర్పును బట్టి, అనగా అతను రాస్తున్న సమయంలో ఆ అక్షరం యొక్క పరిమాణం, అనగా దాని సైజ్, అలాగే పదానికి మధ్యన అతను ఇచ్చే ఆ యొక్క స్పేస్, ఆ గ్యాప్ను బట్టి, ఆ రాసే సమయంలో ఉన్నటువంటి ఆ యొక్క స్ట్రోక్స్, అనగా ఒక్కొక్కరి రాత ఒక్కొక్కలాగా ఉంటుంది కదా. వాటన్నిటిని అనుసరించి ఆ వ్యక్తి వయస్సు ఎంత, అతని మనస్థితి ఎలాగుంది, తద్వారా అతని యొక్క వ్యక్తిత్వం ఏమిటి అనే ఒక శాస్త్రం ఉందండి, గ్రాఫాలజీ అంటారు. ఆ శాస్త్ర సహాయంతో ఒక మాటగా మీకు చెప్పాలి అంటే, మీకు అర్థమయ్యే రీతిలో ఈ యొక్క ఫోరెన్సిక్ సైన్స్ వారు ఏదైనా ఒక నేరం జరిగినప్పుడు అక్కడ ఏమైనా ఈ చేతి వ్రాత, ఇటువంటి ప్రతులు అనగా కాపీస్ ఏమైనా కనబడితే వాటిని వారు అధ్యయనం చేస్తూ ఆ సమయంలో అక్కడ ఉన్న వ్యక్తి ఎవరు, అతని వయస్సు ఎంత ఉండవచ్చు, అతని మనస్థితి ఆ నేరం జరిగే సమయంలో ఎలా ఉంది అనే విషయాలను వాడు కనుగొంటారండి కదా. మీరు గుర్తుపెట్టుకోండి, గ్రాఫాలజీ అంటాం ఆ స్టడీని. ప్రతిగా మాటలు ఎందుకు చెబుతున్నానంటే, మనం ధ్యానం చేయబోయే అంశము దేవుని వేలు కదా. మనకు వేలు ప్రధానంగా దేనికి ఉపయోగపడుతుంది? ఎన్నో పనులు చేయడానికి ఉపయోగపడుతుంది కదా. మన వృత్తిలో ఎవరి వృత్తిని అనుసరించి వారు చేతులు లేకుండా, అందులోనూ చేతులలో ఉన్నటువంటి వేళ్ల సహాయం లేకుండా మన పనిని మనం జరిగించలేము. అయితే అందరికీ ప్రధానముగా ఆ వేలు ఉపయోగపడేది కదా. ఎక్కువగా ఈ ఆఫీస్ రిలేటెడ్గా ఇటువంటి పనిలో ఉన్న వారికి, చదువుకున్న వారికి ఆ వేలు ఎక్కువగా ఉపయోగపడేది వ్రాత రాయడానికి కదా. చేతి వేలు లేకుండా మనం రాయగలమా? రాయడం కష్టం. అయితే ఈరోజు మనం ధ్యానం చేస్తున్నది మన వేలును బట్టి, మన వేలుతో మనం రాసే మన రాతలను బట్టి కాదు, కానీ దేవుడి వేలు, ద లార్డ్స్ ఫింగర్, గాడ్స్ ఫింగర్, దేవుని వేలు. ఆ వేలుతో ఆయన రాసినటువంటి రాతలను మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. క్లుప్తముగా ఒక 30 నుండి 40 నిమిషాలలోపు ఆ దేవుని వేలుతో రాయబడినటువంటి రాతలు కదా మన జీవితాలను ఎలా ప్రభావితం చేయగలవో ఆ మాటలను ధ్యానం చేస్తూ మన ఈ సమయాన్ని, ఈ ధ్యానాంశాన్ని ముగింపులోనికి తీసుకురావడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. మొదటగా దేవుడు ఆయన వేలితో రాసినటువంటి ఆ చేవ్రాలు లేదా చేవ్రాతలు, ఆ చేతి రాతలు 4 సందర్భములలో దేవుడు రాయడం జరిగిందండి. మొదటి సందర్భంలో మనం చూసినప్పుడు దేవుడు ఎక్కడ రాస్తున్నాడు? నిర్గమకాండములో మీరు చూసినట్లయితే 32వ అధ్యాయంలో 16వ వచనంలో ఉంటుంది ఒక మాట. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత. చూసారా? 32:16 నిర్గమకాండము. దానికంటే చూడండి, పోనీ 31వ అధ్యాయంలో ఆ పక్కనే ఉంటుంది ఆఖరు వచనము, 18వ వచనాన్ని చదవండి. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో తన శాసనములు గల 2 పలకలను అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చెను. ఏముంది ఆ పలకలలో? అందరికీ తెలుసు, 10 ఆజ్ఞలు కదా. ఎందుకు ఇవ్వబడ్డాయి?
ఎందుకు ఇవ్వబడ్డాయి అంటే ఇజ్రాయేలీయులు వారి యొక్క పాపపు జీవితం నుండి వారు బయటకు తీసుకురాబడ్డారు కదండి. వారు గమనించినట్లయితే వారు కనాను దేశములకు నడిపించబోతూ ఉన్నారు కదా. ఎవరైనా లేదా ఏదైనా ఒక సమూహము దేశముగా పరిగణించబడాలి అంటే 3 విషయాలు చాలా ప్రధానంగా అవసరం అండి కదా. ఒక గుంపు, ఒక 1000 మంది కానివ్వండి, 1,00,000 మంది కానివ్వండి, 1,00,00,000 మంది కానివ్వచ్చు, వారందరినీ కూడా మీరు ఒక దగ్గర ఉంచాలి అన్నప్పుడు కదా, మీరు వారిని ఒక దేశముగా మీరు పరిగణించాలి అన్నప్పుడు మొట్టమొదటగా వారందరిలో కూడా ఏకత్వం కనబడాలి, కామనాలిటీ. ఏమిటా ఏకత్వం అంటే మొదటగా వారందరూ కూడా ఒక దేశపు వారుగా వారు పిలువబడుతూ ఉన్నారంటే వారు ఒక ప్రాంతం నుండి వచ్చిన వారుగా కదా, వారి యొక్క భాష ఒకటిగా, వారి యొక్క అభిరుచులు ఒకటిగా కదా, వారి యొక్క ఆలోచన విధానం ఒకటిగా పరిగణించబడాలి కదా. వారి యొక్క మూలాలు ఒక ప్రాంతం నుండే బయలుదేరి రావాలి. మీరు అలా చూసినప్పుడు చూడండి, వారందరూ కూడా ఇజ్రాయేలీయులందరూ కూడా ఎక్కడ నుండి రాబడ్డారు? వారు ఎవరి సంతానము? లేదా వారికి మూల పురుషుడు ఎవరు? అబ్రహాము కదా. వారు అబ్రహాము సంతతిగా ఆ రీతిగా వారు విస్తరించి ఆ సమయానికి కొన్ని లక్షల మందిగా వారు ప్రబలి ఉన్నారండి కదా. వారిలో ఉన్నటువంటి ఆ మొదటి కామనాలిటీ, మొదటి కామన్ పాయింట్. రెండవది, వారందరూ కూడా ఒక ప్రాంతములకి నడిపించబడుతూ ఉన్నారు కదా. కనాను దేశమునకు నడిపించబడుతూ ఉన్నారు. ఇప్పుడు కనాను దేశములకు నడిపించబడిన తర్వాత అక్కడ ప్రధానముగా వారిలో ఉండవలసినది ఆ ఏకత్వముగా కదా, ఆ యూనియన్, ఆ యొక్క ఐకమత్యంతో వారు కలిసి ఉండాలి. ఒక దగ్గర నుండి వారు బయలుదేరారు, మంచిది. ఒక దగ్గరకే వారు నడిపించబోతున్నారు, ఇంకా మంచిది. కానీ ఆ నడిపించబడిన ప్రాంతంలో వారందరూ కలిసికట్టుగా ఉండడానికి వారికి ఒకటి అవసరమై ఉన్నది కదా. ఈనాడు మన దేశాలన్నీ ప్రపంచంలో ఈనాడు దాదాపు 195 దేశాలు ఉండగా ఆ దేశములుగా మనం ఆవిర్భవించినప్పటికీ ఆ ప్రతి దేశములు కూడా ఆ రీతిగా కలిపి ఉంచుతున్నటువంటి అంశం ఏంటి? వారు రాసుకున్నటువంటి రాజ్యాంగము కదా, వారి యొక్క కాన్స్టిట్యూషన్, వారి యొక్క లా కదా, వారి యొక్క ధర్మశాస్త్రమును బట్టి, వారి యొక్క రాజ్యాంగమును బట్టి వారు ఆ రీతిగా కలిసికట్టుగా ఉంటున్నారు. అర్థమవుతున్నదండి? ఆ రీతిగా ఇశ్రాయేలు జనాంగము కూడా అబ్రహాము వారి యొక్క మూల పురుషుడిగా ఉండగా ఆ మూల పురుషుడు నుండి వారు ప్రబలిన సంతానముగా, విస్తరించబడిన సంతానముగా ఉంటూ ఒక దేశములకే వారు లేదా ఒక ప్రాంతములకే వారు నడిపించబడుతూ అక్కడ కలిసికట్టుగా ఉండటానికి వారికి మరి ప్రత్యేకముగా అవసరమైనది వారు అనుసరించవలసినటువంటి విధానము కదా. ఆ విధానమే వారు ఎలా నడుచుకోవాలి లేదా వారు ఎలా నడుచుకోకూడదు అనే విషయాలను తెలుపుతూ దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క క్రమమే ఆ యొక్క 10 ఆజ్ఞలు కదా, ఆ యొక్క ధర్మశాస్త్రము కదా. ఎందుకు దేవుడు వారిని ఆ రీతిగా ఆ యొక్క ధర్మశాస్త్రము చొప్పున నడవమంటున్నాడు అంటే చూడండి, మనం గమనించినట్లయితే వారు ఎక్కడ నుండి కొనిపోబడుతున్నారు? ఐగుప్తు నుండి కదా. ఆ ఐగుప్తు యొక్క ఆచార వ్యవహారములు ఆ యొక్క సత్యదేవునికి, ఆ యొక్క నిజదేవునికి, ఆ యొక్క ఆత్మీయ దేవునికి విరోధముగా ఉన్నాయి. అందుకే చూడండి, లేవికాండంలో 18వ అధ్యాయంలో దేవుడు వారికి ఒక మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. లేవికాండము 18:3 చూసినప్పుడు, మీరు నివసించిన ఐగుప్తు దేశ ఆచారముల చొప్పున మీరు చేయకూడదు. చూసారండి, నేను మిమ్మల్ని రప్పించుచున్న కనాను దేశ ఆచారముల చొప్పున మీరు చేయకూడదు, వారి కట్టడములను బట్టి నడవకూడదు. అయితే మీరు నా విధులను గైకొనాలి, నా కట్టడములను నడుచుకొని కదా మీరు వాటిని ఆచరించాలి. ఎందుకంటే మీ దేవుడనగు యెహోవాను నేను కదా. వారు 430 సంవత్సరాలు బానిసత్వపు చెరలో మగ్గిపోయారండి. నేను ఆ మాటను, ఆ బానిసత్వపు చెరలో ఉన్నప్పుడు వారి యొక్క ఆచార వ్యవహారములు వారి మీద ఎలా ప్రభావితం చేశాయో ఒక మాట చెప్పమంటారా? ఒక చిన్న ఉదాహరణ చెబుతా మీకు. ఈ 10 ఆజ్ఞలను తేవటానికి
మోషే దేవుడితో ముఖాముఖిగా మాట్లాడటానికి సీనాయి పర్వతం మీదకు వెళ్ళినప్పుడు కింద జరిగినటువంటి దురాచారం ఏంటి? కదా ఇశ్రాయేలీయులందరూ కూడా వారి యొక్క చెవి కొమ్మలను కదా వారి దగ్గర ఉన్న కొద్ద గొప్ప బంగారమును వారు కరిగించి ఒక దూడగా దానికి పోత పోసి దానిని పూజించడం ప్రారంభించారు. వారికి ఎవరు చెప్పుకుంటారు ఆ విషయాన్ని? మనకి పరిగెట్టుకుని ఒకరు చెప్పక్కర్లేదండి. 430 సంవత్సరాలు వారు ఐగుప్తులో చూసినదే. అక్కడ జరుగుతున్నటువంటి విగ్రహారాధనను వారు చూస్తూ బ్రతికారు కనుక వారికి ఒకరు ప్రత్యేకముగా నువ్వు ఈ రీతిగా చెయ్యి, నువ్వు ఫలానా పని చెయ్యని వారికి చెప్పక్కరలా. అర్థమవుతున్నదండి? వారి హృదయంలో లేదా వారి యొక్క ఆలోచనలలో జీర్ణించకపోయినాయి ఐగుప్తు ఆచారములు. అది దేవుడి దృష్టికి దురాచారము. దేవుడు ఎంత మాత్రం అంగీకరించలేదు దానిని. కనుకనే కదా ఆయన ప్రియ జనాంగమును వారి నుండి వేరుపరచింది. వారు ప్రత్యేకించబడిన వారిని, వారు వాగ్దాన పుత్రులని కదా, వారందరూ కూడా వాగ్దానం చేయబడిన వారికి సంతతి అనే కదా దేవుడు వారిని విడిపించింది. అటువంటి విడిపించబడిన వారు మరలా ఆచారములను పాటించకుండా దేవుడు వారికి ఒక ధర్మశాస్త్రం అని ఇచ్చాడండి. వారు జీవించవలసిన విధానములు, వారు ఏ రీతిగా జీవించాలి, వారు ఏ రీతిగా కొన్ని పనులను చేయాలి, వారు ఏ రీతిగా కొన్ని పనులను చేయకుండా ఉండాలి. వాటన్నిటినీ కూడా ఆయన క్లుప్తముగా ఆ 10 ఆజ్ఞల రూపములో ఆయన వేరుతో వ్రాసి దేవుడు వారిని ఇవ్వడం జరిగింది కదా. ఆ రీతిగా చూసినప్పుడు ఆ ధర్మశాస్త్రము దేవుడి వేరుతో వ్రాయబడింది. ఇంతగా ధర్మశాస్త్రము చేస్తున్న పని ఏంటంటే, మీరు చెప్పండి పోనీ, ధర్మశాస్త్రము చేస్తున్న పని కొంచెం ఆలోచన చేయండి. ధర్మశాస్త్రం బట్టి మనం ఏం నేర్చుకోగలం? పోనీ అది మనకి ఏం నేర్పుతున్నది? ఒక మాటలో చెప్పరా, ధర్మశాస్త్రము పాపము చూపుతుందండి. ధర్మశాస్త్రము చేస్తున్న పని ఏంటంటే, ఒకసారి మీరు 10 ఆజ్ఞలను మీరు జ్ఞాపకం చేస్తుంది. ప్రధానముగా ఆ 6 నుండి 10వ వచనాలు, ఆ మాటలు, ఆ అంశాలు మీరు ధ్యానం చేసుకోండి, లేదా జ్ఞాపకం ఉంచుకోవాలి ఒకసారి కదా. మానవుడు చేయకూడని వాటిని, ఆ పాపమును అది కనపరుస్తుందండి. ధర్మశాస్త్రము చేస్తున్న పని పాపమును చూపుతూ ఉంది కదా. అనగా దేవుని వేరుతో వ్రాయబడినటువంటి ధర్మశాస్త్రము మొదటగా మానవుడికి ఏం చూపిస్తున్నది అంటే పాపమును చూపిస్తుంది. దేవుని దృష్టికి ఏది హేయముగా ఉన్నదో అది మానవుడికి కనపరుస్తున్నది. దేవుడు దేని అంగీకరించడో అది మానవుడికి తెలియపరుస్తూ ఉన్నది. అర్థమవుతున్నదండి కదా. ఆ రీతిగా వారు కనాను దేశమునకు బయలుదేరినప్పుడు దేవుని వేరుతో వ్రాయబడినటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రము, ఆ 2 పలకల మీద ఉంచబడినటువంటి ఆజ్ఞలు మానవుడు చేయకూడని వాటిని, అతను నడుచుకోవలసిన విధానమును, దేవుని ఎడల అతను ఎలా నడుచుకోవాలి, ఆ నిజ దేవుని విషయంలో అతను ఎలా ఉండాలి, అలాగే తోటి మానవుల విషయంలో, అతని వంటి నరుల విషయంలో అతను ఎలా ఉండాలి కదా. మొదటి 5 ఆజ్ఞలు దేవుని విషయంలో మనం ఆచరించవలసినవి. ఆ మిగిలిన 5 ఆజ్ఞలు 6 నుండి 10 వరకు మన తోటి నరుల విషయంలో, తోటి మానవుల విషయంలో మనము అనుసరించవలసినవి కదా. ధర్మశాస్త్రము పాపమును చూపుతుందండి. దేవుని చేత రాయబడినటువంటి ధర్మశాస్త్రము పాపమును చూపుతుంది. అయితే చెప్తున్నాను మీకు, మరలా పాపమును మాత్రమే చూపుతుంది, మానవుడిని రక్షింపనేరదు కదా. ఒకసారి మీరు చూసినట్లయితే ఆ రోమాపత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చదవండి. రోమా 3:20. ఏలయనగా కదా 5:20 కూడా చదవండి ఒకసారి. అదే పత్రికలో 5వ అధ్యాయం 20వ వచనం. మరియు
ఆ, ధర్మశాస్త్రము ప్రవేశించెను. అయినను మరణమును ఆ, ఆధారము చేసుకొని ఆ. ఏలాగు ఏలెను. అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏడు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప. చాలు చాలు. అలాగే ఒకసారి 7:7 చదవండి అదే పత్రికలో 7వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి ఏమందుము ఆ, ధర్మశాస్త్రము పాపమాయన అట్లనరాదు. ధర్మశాస్త్రము వలననే కానీ పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపో. కదా, రెండు విషయాలు నేర్చుకున్నాం ప్రధానంగా. ధర్మశాస్త్రము వలన పాపము ఎట్టిదో మనం తెలుసుకున్నాం. కాబట్టి ధర్మశాస్త్రమును మనము నిందించకూడదు, ధర్మశాస్త్రమును మనము తృణీకరించకూడదు. అలాగే ధర్మశాస్త్రము వలన మనము రక్షింపబడలేము, మనకు రక్షణ కలగదండి. ధర్మశాస్త్రము వలన మనకు రక్షణ కలగదు. మరి ఎలా కలుగుతుంది పాస్టర్ గారు? నేను చెబుతాను తర్వాత. ప్రస్తుతానికి ఈ విషయాలు మీరు జ్ఞాపకం ఉంచుకోండి కదా. దేవుని యొక్క వేలతో రాయబడినటువంటి ఆయన యొక్క చేపురాలు, ఆయన చేతి వ్రాత ద్వారా మానవుడు పాపము ఎట్టిదో తెలుసుకునే ఆ యొక్క ధర్మశాస్త్రమును పొందుకున్నాడు కదా. మన బ్రతుకులను దేవుడి యొక్క వేరు ఎలా ప్రభావితం చేసినదంటే, అది మనము పాపము ఏదో, దేవుడి దృష్టికి హేయమైనది ఏదో, ఆయన దేనిని అంగీకరించాడో లేదా నీవు దేనిని చేస్తే ఆయన అంగీకరిస్తాడో ధర్మశాస్త్రము మనకు నేర్పుతున్నది కదా. అది కేవలము పాపము ఎట్టిదో దేవుడికి తెలుసండి. ధర్మశాస్త్రం ఇవ్వబడిన మానవుడు పడిపోతాడని తెలుసు. కాబట్టి కదా ఆ జరిగినటువంటి ఆ యొక్క పాపమును బట్టి దాని యొక్క పరిహారము నిమిత్తము దేవుడు ఆ యొక్క బలి విధానమును ప్రవేశపెట్టాడు. అర్థమవుతుందా? దేవుడు చెప్పాడు చేయొద్దని, మీరు చేయకుండా ఉంటున్నారా? ఉండలేరు. మరి మీరు చేసిన దానికి ఫలితము, మీ యొక్క పాప పరిహారార్థము. రెండవ మాట చూద్దాం. దేవుని యొక్క వేలుతో రాయబడినటువంటి మరొక అంశము, మరొక సందర్భము. దానియేలు గ్రంథానికి రండి, మనకు అర్థమై ఉంటుంది పాటికి. దానియేలు గ్రంథములో 5వ అధ్యాయములో 4వ వచనాన్ని చదవండి, ప్రారంభం నుండి చదవండి. సూచించు కదా. ఎలా ఉన్నది? మానవ హస్తపు వేళ్ళు కనబడి కదా. మానవ హస్తపు వేళ్ళుగా అవి కనబడ్డాయి, కానీ మానవుడి హస్తపు వేళ్ళు కాదు. ఎక్కడైనా మానవుడి హస్తపు వేళ్ళు కదా, ఆ వెనక ఆధారముగా చెయ్యి కనపడకుండా, ఆ చేతిని కలిగి ఉన్న మనిషిని కనిపించకుండా రాయగలదా? అది మొమాటిగా దేవుని వేలే కదా. బెల్షస్సరు తన తండ్రి అయినటువంటి నెబుకద్నెజరుకు ఆ దేవుడు చేసిన విషయాన్ని ఎరిగి కూడా అతను దేవుడికి లోబడక తనను తాను హెచ్చించుకొని కదా, తాను మరియు తన రాణులు, తన ఉపపత్నులు వారందరూ కూడా యెరూషలేము నుండి దోపుడు సొమ్ముగా తేబడినటువంటి ఆ యొక్క దేవుని మందిరములోని ఆ ఉపకరణములు కదా, దేవుని ఆరాధనలో, దేవుడిని కనపరచడంలో అక్కడ సిద్ధపరిచినటువంటి అందుకు సహాయముగా ఉన్నటువంటి ఆ యొక్క ఉపకరణాలన్నిటినీ కూడా ఆయన ఎలా వాడుతున్నాడు అంటే, ద్రాక్షారసమును పోసి తాగుతూ, పైగా తన దేవతలను అతను స్తుతిస్తూ ఆ రీతిగా వాటిని వాడుతూ ఉన్నాడు. ఆ సమయంలో దేవుడి వ్రాత కదా, మానవుని వేళ్ల ఆకారములో కనబడినటువంటి ఆ దేవుని వ్రాత ఎలా కనబడింది? ఆ మాటలు ఏ పలికాయి అంటే, ఏ పలికాయి? మెనే మెనే టెకెల్ ఉఫార్సిన్ కదండి. ఆ మాటకు అర్థము, దేవుడు నీ ప్రభుత్వ విషయంలో నీ లెక్క చూశాడు, ముగించేస్తున్నాడు. నువ్వు చేసావు ఇప్పటిదాకా, ఇక చాలు, ఇక నేను నిన్ను ఉపేక్షించబోను, నీ విషయంలో ఇక నేను కనికరపడబోను. దేవుడు అతని లెక్క ముగించబోతున్నాడు కదా. చూడండి, త్రాసులో తోచగా తక్కువగా కనబడినట్లుగా అతని రాజ్యము అతని వద్ద నుండి మాదీయులకు అప్పగించబడినట్లుగా చూడండి, ఆ రాత్రి
అతని యొక్క దర్శనంలో చూస్తాడు కదా. బెల్షెజరు మరణమైపోతాడండి రాత్రికి రాత్రి. గమనించారు దేవుడి రాత ఆ మొదటి సందర్భంలో ఆ ధర్మశాస్త్రమును చూపించినదైతే, అనగా పాపమును చూపించినదైతే, ఇక్కడ ఏం చూపిస్తున్నది అంటే మానవుడి మీదకు రాబోయే కదా, అతని యొక్క అవిధేయతకు రాబోయే దేవుని ఉగ్రతను, దేవుడి యొక్క శిక్షను అది చూపిస్తూ ఉన్నది. దేవుడి వేలు, ఆ దేవుని వేలుతో రాయబడినటువంటి దేవుని వ్రాత మొదటి సందర్భంలో పాపమును చూపింది. రెండవ సందర్భంలో ఆ పాపములకు తగిన ఫలితమును అది చూపించింది. దేవునికి అవిధేయముగా నడుచుకున్నాడు. ఎందుకంటే చేసిన పని దైవ సంబంధమైన దానిని కదా, దేవునికి సంబంధించిన దానిని అతను వాడకూడని విధానంలో వాడాడండి కదా. దేవుడికి సంబంధించిన దానిని అతను వాడకూడని విధానంలో వాడాడు కదా. మనం గడిచిన కాలంలో కూడా ధ్యానం చేశాం. నాకు తెలుసు ఆ మాట. దేవుడికి అర్పితమైనవి దేవుడికి తప్ప అవి మరి ఎవరికి చెందినవి కావు కదా. మనం దశమ భాగములను ధ్యానం చేసే సమయంలో కదా, ఈయుడి అనే మాటను మనం ధ్యానంగా తీసుకుని ధ్యానం చేసే సమయంలో ఆ మాటను మనం ధ్యానం చేసాం. దశమ భాగము దేవుడికి ప్రతిష్ఠితమైనది కదా. దైవ ప్రతిష్ఠితమైన దేనిని కూడా మానవుడు తనదిగా ఎంచకూడదు. దేవుడి ఉపకరణములు కావచ్చు కదా, దేవుడి ఆలయాలు కావచ్చు, దేవుడి స్థలాలు కావచ్చు. ఈ మధ్యకాలం ఒక డినామినేషన్కి సంబంధించి ఒక సంస్థను రద్దు చేయడం జరిగిందండి. నేను పేరు చెప్పను, కానీ ఆ సంస్థను సమూలముగా హైకోర్టు, మద్రాసు హైకోర్టు రద్దు చేసేసి. ఎందుకు? వారు చేసిన నేరం ఏమిటి అంటే దేవుడి స్థలాలను వారి ఇష్టానుసారం వారు వాడుకుంటున్నారు, అమ్ముకుంటున్నారు కదా, వారు లాభాలు గడిస్తూ ఉన్నారు. దేవుడు చూశాడు కదా. ఈనాడు సంస్థనే దేవుడు లేకుండా చేశాడు. నో మోర్ ఎగ్జిస్టెన్స్. ఈ బెల్షెజరు లాగా దేవుడి ఉపకరణాలను వాడుకుని, ఆ మాటకు వస్తే మనమందరము కూడా దేవుడికి, మన ప్రభువైన యేసు నామములో ప్రతిష్ఠితమైన వారమేనండి కదా. దేవుడి ఆలయాలు, దేవుడి ఉపకరణాలు, దేవుడి స్థలాలు కాదు. నీవు నేను కూడా దేవుడికి ప్రతిష్ఠితమైన వారమే. ఆ మాటకు వస్తే నీ జీవితం కూడా నీది కాదు, నీకు కలిగినది ఏది కూడా నీది కాదు. ఒక పాట కూడా రాశాడు కదా ఒక భక్తుడు, మాదంటూ లోకాన ఏదీ లేదు. నిజమే, క్రైస్తవులకి లోకంలో ఏదీ లేదు. వారికంటూ వారు ఏమి కలిగి ఉండకూడదు. వారికి సంబంధించినవన్నీ కూడా వారి యొక్క రక్షకుడివే. వారి రక్షకుడికి వారు ప్రతిష్ఠితమైన వారు. అలా ప్రతిష్ఠించబడిన నీవు ఈనాడు ఎటువంటి స్థితిలో ఉంటున్నావు? నీవు ఏ రీతిగా వాడబడుతూ ఉన్నావు? ఎటువంటి స్థలాలలో నీవు ఉంటూ ఉన్నావు? ఎక్కడ ఉంటున్నారండి మీరు? ఆదివారం దేవుడి ఆలయాలలో ఉండాలి. ఆలయాలలో లేని వాళ్ళు ఎక్కడ ఉంటున్నట్లు? సమయానుకూలముగా ప్రార్థనలలో ఉండాలి. ప్రార్థనలు చేయక ప్రార్థనలు మాని మీరు ఎక్కడికి వెళ్తున్నట్లు? ఏ పనులలో ఉంటున్నట్లు? క్రమముగా దేవుడి వాక్యములు మనం చదవాలి. ఆ వాక్యముల తప్ప నీవు దేనిని చదువుతూ ఉన్నావు? ప్రతిష్ఠితమైన వారన్న విషయాన్ని మీరు మర్చిపోకూడదండి. దేవుడి ఉగ్రత మీ మీదకు వస్తుంది. అందరికీ తెలుసు, ఒకనాడు మన ప్రభువు మన కొరకు రానై ఉన్నాడు కదా. ఆ ర్యాప్చర్ లో నీవు ప్రభువుని ఎదుర్కొనబోతూ ఉన్నావు. ఆ నిత్య మహిమలో నీవు ప్రవేశించాలి అంటే, ఆ నిత్య మహిమ నుండి నీవు శాశ్వత కాలం వరకు ఆయనతో యుగ యుగములు ఆయనతో ఉండాలి అంటే ఈనాడు నీ స్థితి ఎలా ఉంది? ఆ ప్రతిష్ఠితమైనటువంటి జీవితాన్ని, ఆయనకు సొంతముగా నీ జీవితాన్ని నీవు జీవిస్తున్నావా, లేదా నీ ఇష్ట ప్రకారముగా నీవు జీవిస్తూ ఉన్నావా? నీ ఇష్ట ప్రకారం నీవు జీవిస్తున్నట్లయితే దేవుని వేలు నీ మీద శిక్షణ రాయబోతూ ఉన్నదండి. బెల్షెజరు చేశాడు దేవుడి ఆలయములోని ఉపకరణాలలో. మనమందరము ఎవరము? పౌలు మహాశయుడు చెప్పినట్లుగా మనమందరము కూడా ఆయన ఆలయములో, ఆయన శిరస్సైన సంఘములో అవయవములమై ఉన్నామండి. మనము కూడా ఉపకరణాలండి.
నీ పనిని నువ్వు చేస్తున్నావా? అసలు తగిన రీతిలో నువ్వు ఉంటున్నావా? ఆ ప్రతిష్టతను నీవు కనపరుస్తూ ఉన్నావా? కనపరచకపోతే దేవుడి ఉగ్రత నీ మీద రాబోతూ ఉంది. దేవుడు రాయబోతూ ఉన్నాడు. ఆయన చేతురాలతో, ఆయన చేతి వేలితో శిక్షణ నీ మీద ఖరారు చేయబోతూ ఉన్నాడు. చదవండి ఒకసారి రోమపత్రిక 19వ వచనాన్ని చదవండి. చదవండి, సమయం 1 గంట అవుతున్నది. రోమపత్రిక 3:19 చదవండి ఒకసారి. పరలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెబుతున్న వాటన్నిటిని ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెబుతున్నదని ఎరుగుదును. ధర్మశాస్త్రమును ఇచ్చినది ఆ వేలే. దానిని అవలంబించని వారిని, దాని చొప్పున నడవని వారిని శిక్షించబోతున్నది ఆ వేలే. అనగా ఆ వేలితో రాయబడిన వ్రాతలే, దేవుని వేలితో రాయబడిన దేవుని వ్రాతలే కదా. 3వ మాట, మొదటిది ధర్మశాస్త్రము, క్షమించండి, మొదటిది దేవుని వేలు పాపమును చూపిస్తున్నది. రెండవది నీకు రాబోయే శిక్షను చూపిస్తూ ఉన్నది. మూడవది దేవుని వేలుతో మనం ఏం నేర్చుకోబోతూ ఉన్నాం, అది మనల్ని ఎలా ప్రభావితం చేయబోతుంది, మన మీద ఆ ఆధిపత్యం ఉన్నది ఎలా కనపరచబోతూ ఉంది. ఒకసారి యోహాను సువార్తకు రండి. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక మాటను మనం చూడొచ్చు. అందరికి బాగుగా తెలిసిన మాటలే కదా, దూకిగా చదువుకుంటూ వెళ్ళిపోతాం కనుక అంతగా గుర్తుండే అవకాశం లేదు. 8వ అధ్యాయంలో 11వ వచనాన్ని చదవండి ఒకసారి. లేదు ప్రభువా అనేది. అందుకు యేసు కదా, అక్కడ సందర్భమును బట్టి చూస్తే మన ప్రభువైన యేసుక్రీస్తు ఆ కొండ మీద ఆయన ప్రార్థనను ముగించుకొని యెరూషలేము దేవాలయానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు అందరూ కూడా ఆ వ్యభిచారములో పట్టబడిన స్త్రీని తీసుకొని వచ్చి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా మేము పట్టుకున్నాము కనుక ధర్మశాస్త్రము చొప్పున ఆమెను మేము శిక్షించాలనుకుంటున్నామని చెబుతూ ఆమె మీదకు వారు రాళ్ళు రుబ్బబోయారు కదా, రాళ్లతో కొట్టి చంపబోయారు కదండి. అప్పుడు అక్కడ జరిగిన సందర్భము 5వ వచనం చదవండి ఒకసారి. మన ప్రభువు చేసిన పని, అటు వారిని కదా ఆయనను ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఇలాగు అడిగిరి. అయితే యేసు వంగి అది నేల మీద వేలితో ఏమో రాయించు ఉన్నాడు. వారు ఆయనను పట్టువదలక అడుగుచుండగా ఆయన తలెత్తి చూచి, నీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద రాయిచుండెను కదా. ధర్మశాస్త్రంలో మనకు ఆజ్ఞాపించిన దాని ప్రకారము ఇప్పుడు ఏమి చెబుతావు అని ఆయన శోధిస్తూ కదా, ఆయన వారు ప్రశ్నలు సంధిస్తున్న సమయంలో మన ప్రభువు చేసిన పని వంగి నేల మీద ఆయన ఏదో రాస్తున్నాడు ఆయన వేలితో. అయినప్పటికీ వారు పట్టు విడవక ఆయనను అడుగుతూ ఉన్నప్పుడు ఆయన తల ఎత్తి చూసి వారితో పలికిన మాట, మీలో పాపము లేనివాడు మొదట ఆమె మీద రాయి వేయవచ్చు. పాపము లేనివారు రాయి వేయండి, నేను వేయదని చెప్పడం లేదు, నేను ఇచ్చిన ఆజ్ఞే కదా. పాపములకు తగిన ఆ పరిహారం ఉండాలి కదా, మీరు వేయండి. అయితే మీలో ఎవరు పాపము చేయని వారిగా ఉన్నారో వారు ఆమె మీద మొదటగా రాయి వేయవచ్చు. ఇప్పుడు ఏం జరిగింది చెప్పండి, మీరు చదువుకుంటారు కదా. ఎవరు వేయక అది కదా, ఎవరికి వారు అక్కడ నుండి వెళ్ళిపోతారు.
లేదా మన ప్రభువు ఆ రీతిగా వంగి నేల మీద రాత రాస్తూ ఉన్నప్పుడు వారందరూ రాళ్ళు వేద్దామని వచ్చారు, వేసి ఆమెను చంపుదామని సిద్ధపడ్డారు. మన ప్రభువు మాటలకు, ఆయన రాతలకు వాడు అక్కడ నుండి వెళ్ళిపోయారు. ఒక పక్కన చూస్తే ఆమె బ్రతకగలిగిందండి. వాక్యానుసారంగా చెప్పాలంటే ఆమె విమోచింపబడింది. విమోచన రాత రాశాడండి ప్రభువు ఆమె గురించి. మొదటిది పాపమును చూపించే రాత అయితే, రెండవ సందర్భములో శిక్షను చూపించిన రాత అయితే, ఈ మూడవ సందర్భములో దేవుడు రాసింది, మన ప్రభువు రాసింది విమోచన రాత. ఆమెను విమోచించాడు, మరణించకుండా ఆమెను విమోచించాడు. అటు తర్వాత జరిగిన సందర్భములో ఆమె పాపము నుండి ఆమెను విమోచించాడు. ఆయన వచ్చినదే అందుకు కదా. ఎలా చెబుతున్నారు పాస్టర్ గారు? నేను చెబుతానండి. ఆ తర్వాత ఆమె పలికిన మాట ఆ 11లో ఏముంటుంది? ఆమె ఏమంటుంది? గట్టిగా చదవండి, దగ్గరగా. లేదు ప్రభువా, లేదు ప్రభువా. అయితే ఏమిటి? మీరు గమనించినట్లయితే సువార్తలలో మన ప్రభువును ఎక్కువగా చాలా మంది ఆ కాలంలో పిలిచే విధానం ఏమిటో తెలుసా? నజరేయువాడా యేసు, లేదా యోసేపు కుమారుడా యేసు. ఆయన బోధించే విధానం బట్టి, ఆయన అధికారము కలిగిన వాడిగా బోధిస్తూ ఉండడాన్ని బట్టి ఓ బోధకుడా లేదా ఓ రబ్బుని. అయితే ఆమె పలికింది ప్రభువా. అయితే ఏమిటి పాస్టర్ గారు? ప్రభువాని పలికింది. రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఎవరైతే నోటితో ఒప్పుకొని కదా తమ ప్రభువును ఒప్పుకొని విశ్వసిస్తారో వారు రక్షించబడతారు. ఆమె రక్షించబడింది. అందుకు కారకుడు ఆయనే అని తెలుసుకుంది. ప్రభువు అని ఆమె నోటితో పిలిచింది, ఆయనను అంగీకరించిందండి. ప్రభువు నామమును బట్టి ఈనాడు మనందరికీ విమోచన, ప్రభువు నామమును బట్టి మనందరికీ కూడా విడుదల, మన ప్రభువు నామమును బట్టి మనము రక్షించబడ్డాము. మన ప్రభువు నామమును బట్టి మన తండ్రి మనలను చూడబోతూ ఉన్నాడండి. పరమ తండ్రి చూస్తాడు. ఆయన యేసు నామమును అంగీకరించని వారిని, యేసు నామమును సమాజం ఎదుట ఒప్పుకోని వారిని ఆయన అంగీకరిస్తాడా? ఆయన వారిని విమోచిస్తాడా? వారి యొక్క పాపములు ఆయన పరిహారము చేస్తాడా? చెయ్యడు. ఆమె ఒప్పుకుంది. బోధకుడు అని పిలవవచ్చు, యేసు అని పిలవవచ్చు, నజరేయువాడు అని పిలవవచ్చు, యోసేపు కుమారుడు అని పిలవవచ్చు. కానీ ప్రభువా, మన విమోచకుడని ఆయన గుర్తిరిగిందండి. తన తీరు మార్చుకుంది కదా. మీరు గమనించినట్లయితే అటు తర్వాత ప్రత్యేకముగా రాయబడలేదు, కానీ కడవడుగులో కూడా ఆ శిష్య పరంపరలో ఆయన శిష్యులతో ఆమె వెంబడించినట్లుగా మనం చూడగలమండి. ఆయనను వెంబడించిన అతి కొద్ది మంది స్త్రీలలో ఆమె ఒకటిగా ఉండిపోయింది. ఆమె రక్షకుడిని కడ వరకు ఆమె వెంబడించింది. ఆమె విమోచకుడిని ఆమె కడ వరకు వెంబడించింది. మనకు విమోచన రాత రాసేవాడు మన ప్రభువైన యేసు. మన పాపమును పరిహరించువాడు. ఆయన నామమును నీవు ఒప్పుకుంటే చాలు, నీ పాపమును రద్దు చేస్తాడు. నీ మీద మోపబడిన భారమును ఆయన తీసివేస్తాడు కదా. నిన్ను మరణము నుండి జీవములోనికి నడిపిస్తాడండి. ఆమె ఉంది, మరణపు టంచలో ఉంది. మరి కోసేపట్లో ఆమె చనిపోబోయేది. కానీ దేవుడి రాత, మన ప్రభువు రాత కదా, ఆయన పలికిన మాట, ఆయన రాసిన రాత ఆమెకు జీవమనిచ్చాయి. ఈ భూమి మీద ఆమె మరికొన్ని దినాలు చూడటానికి, అటు తర్వాత నిత్య జీవంలో ఆమె ప్రవేశించడానికి ఆమెకు తోవను చూపాయండి. విమోచన రాత రాశాడు మన ప్రభువు ఆమె జీవితంలో. ఈనాడు నీ జీవితంలో ప్రభువు అటువంటి విమోచన రాత రాశాడు. అలాగా పెద్దలు అన్నమాట చెప్పారు, ఒక సాక్ష్యం కదా. ప్రభువు నామమును ఒప్పుకున్నాడు ఆయన. మరి ఎంత మటుకు ఆయన ఒప్పుకున్నాడు?
ఆయన హృదయ అంతరంగముల నుండి ఏ స్థాయిలో ఆయన ఒప్పుకున్నాడో ప్రభువుకి తెలియాలి. అలా ఒప్పుకున్న వారు విమోచించబడతారు. ఆ రీతిగా ప్రభువు నామమును ఎరగని వారిని ఆయన నామమును ఒప్పింప చేయటమే మనం వారికి కలుగచేసే విమోచన. విమోచన మనం కలుగచేయని వారు కాదు, కానీ విమోచన మార్గమును మనము వారికి చూపు వారమై ఉన్నాము. విమోచించువాడు ఆయనే, ఆ రాత రాసేవాడు ఆయనే. ఆ వేరు మాత్రమే మనల్ని విమోచించగలదండి. ఆమె ప్రభువా అని నోరు తెరిచి చెప్పడమే కాక ఆమె హృదయములో క్రీస్తును ఆమె అంగీకరించిందండి. ప్రభువు ఆంతర్యమును ఎరిగిన వాడు, ఆమె యొక్క హృదయ అంతరంగమును ఎరిగాడు ఆయన కదా. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయంలో 8వ వచనము మాట ఈ యొక్క సందర్భానికి మనం ధ్యానం చేస్తున్నటువంటి ఆ యొక్క స్త్రీమూర్తికి మరి చక్కగా సరిపోతుంది. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా తన కృపా మహదైశ్వర్యమును ఆ. రాబోయే యుగములలో కనపరచు నిమిత్తము ఆ. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి ఆ. పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఎఫెసీ 2:8 చదివేది. మీరు విశ్వాసము ద్వారా కృపచేత మాత్రమే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే కనుక అది మీ క్రియల వలన కలిగినదని మీరు ఎరిగి అతిశయపడకుండా ఉండండి చాలు. తప్పు చేయడం, పాపం చేయడం మానవ సహజం. పాపము లేని మానవుడిని మనం ఊహించలేము. ఉంటాడండి, భౌతికంగా వారు కనబడకపోవచ్చు. మానవ నేత్రం వారిని వారి యొక్క పాపపు స్థితిని చూడలేకపోవచ్చు. కానీ వారి తలంపులో పుట్టే పాపం, వారి హృదయ అంతరంగంలో పుట్టే పాపం దేవుని దృష్టికి మరుగై ఉంటుందా? ఉండదు. వాక్యం చెబుతున్న మాట అదే. నా హృదయంలో తలంపు పుట్టక మునిపే నీవు దానిని ఎరిగిన వాడవై ఉన్నావు కదా. దావీదు భక్తుడు పలుకుతాడు మాటలు. అటువంటి దేవుని దృష్టి నుండి మన హృదయం ఎక్కడికి తప్పించుకోగలదు? మన హృదయంలో పుట్టిన పాపము తలంపు ఎక్కడికి తప్పించుకోగలదు? నేను అందుకే ఒక మాట చెబుతుంటా కదా, మనము పాపము లేదని చెప్పుకున్న ఎడల వాక్యంలో మాట నేను చెప్పేది నా సొంత మాట కాదు. మనమే మోసపుచ్చుకున్న వారము, మరొక విధానంలో మన ప్రభువును మనము అబద్ధికుడిగా చేసిన వారము. నువ్వు పాపము చేయకపోతే ఆయన ఆ పరలోకపు మహిమను విడిచి రావాల్సిన అవసరమేముంది? ఆ నరకయాత్ర పడవలసిన ఆ అగత్యమేముంది? ఆలోచన చేస్తున్నారండి. కనుక ఈనాడు నీవు చేయవలసింది ఆయన రాసినటువంటి ఆ విమోచన రాతను నీవు అంగీకరించడమే. ఆ విమోచన రాత కూడా ఎవరో కాదు, ఆయనే. విమోచన వాక్కు నాది కాలం నుండి ఆయనే కదా. ఆది వాక్యం ఉండేది, వాక్యము దేవుడి యందు ఉండేది, వాక్యమే దేవుడు అయి ఉండేది కదా. ఆ విమోచన రాత రాసిన వాడు ఆయనే. ఆ రాతగా మన మధ్యనకు వచ్చిన వాడు కూడా ఆయనే. ఈనాడు నువ్వు చేయవలసింది ఆయనను విశ్వసిస్తే చాలు. అది కేవలం దేవుని యొక్క ఉచితమైనటువంటి కృప మాత్రమే. అది నీకు కలిగిన వరము మటుకే. నీ క్రియలు ఎంత మటుకు కాదు. క్రియలను బట్టి చూస్తే నువ్వు మరణపాత్రుడు. ఆమె విషయంలో అదే జరిగింది. ఆమె క్రియలను బట్టి ఆమె పాపములకు తగిన ఫలము మరణము, జీతము మరణము. ఆమె మరణించదగినది. కానీ మన ప్రభువు కేవలం ఆయన ఉచితమైన కృపచేత మాత్రమే ఆమె సజీవురాలిగా ఉంది. అటు వెంబట నిత్య జీవములకు ఆమె పాత్రురాలైందండి. విశ్వాసం వచ్చింది ప్రభువును. ఆ నోటితో ఒప్పుకుంది, పిలిచింది ప్రభువా. ఎవరైతే ప్రభువును నోటితో ఒప్పుకుంటారో వారు రక్షించబడతారు. ఆఖరు మాట దేవుని వ్రాత మొదటగా మనకు పాపమును చూపితే, రెండవది అందుకు తగిన శిక్షను మన మీదకు చూపుతూ ఉన్నది, మూడవది మన ఎడల విమోచన వ్రాతను వ్రాసినది. దేవుడి వేలు మన ఎడల చేసిన కార్యాలండి. చాలా మంది అనుకుంటారు, నా రాత నేనే రాసుకున్నా, నా గీత నేనే చెప్పుకున్నా. వారు చేయగలిగింది ఏమీ లేదు. వారు అనాల్సిన మాటలంతే. వారు
సంగీతన వారు చెరపను లేదు. రాత రాయవాడు దేవుడే. దేవుడి వేలే మన బ్రతుకులను నిర్దేశించే రాత రాసి ఆ మాటలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. నీకు పాపమును చూపుతుంది, అనగా నీవు నడవవలసిన మార్గమును నీకు చూపుతున్నది. నీవు చేయవలసిన వాటిని, చేయకూడని వాటిని నీకు అది చూపించింది. చేయకూడనివి చేస్తే ఆయన దృష్టికి నువ్వు దురాచారముగా బ్రతుకుతూ ఉంటే, హేయముగా బ్రతుకుతూ ఉంటే, ఆయనకు అంగీకారము కాని రీతిలోని జీవన విధానం ఉంటే నీ మీదకు రాబోయే శిక్షణని కనపరిచింది. ప్రతిష్ఠితమైన మీరు తోవ తొలగితే మీ మీదకు రాబోయే ఉగ్రత. అందుకే హెబ్రీ పత్రికలో ఒక మాట ఉంది, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము కదా. ఆ మాటలు చదివితే వణుకు పుట్టారండి మనకి. మూడవది, అది మనల్ని విమోచించింది. నాలుగవది, రండి హెబ్రీ పత్రిక రెండవసారి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 16వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 16వ వచనానికి రండి. ఒకసారి చదవండి మాట, మీరు చదవండి. మాట చెబుతూనే ముగించేస్తాను ఒక 5 నిమిషాలు. ఏదైనగా నేను వారితో చేయబోవు నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి కుటుంబం నుంచి మనసు మీద వాటిని రాయుదును అని చెప్పిన తర్వాత వారి పాపములను వారి అక్రమములను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోనని ఎవరు చెబుతున్నారు? ప్రభు చెబుతున్నాడు. నేను చెప్పడం ప్రభువే చెప్తున్నాడు అన్నమాట. ఏం చెప్తున్నాడంటే, నా ధర్మ విధులు వారి హృదయములో ఉంచి వారి మనస్సు మీద నేను వాటిని రాస్తున్నాను. మీరు విమోచించబడ్డారు, మంచిదే. పరిశుద్ధపరచబడ్డారు, చాలా మంచిది. మరి మీరు తొలగిపోతేనో, మీరు తొలగిపోకుండా కడ వరకు ఉండడానికి కొన్ని ధర్మ విధులను ఆయన మీకు మరలా చెబుతున్నాడండి. ప్రారంభంలో చెప్పాడు, మీరు తొలగిపోయారు, అందుకు మీ మీద శిక్షణ తీసుకొచ్చాడు కదా. మరొక పర్యాయంలో మిమ్మల్ని విమోచించాడు, ఆ వ్రాత రాశాడు. ఇప్పుడు విమోచించబడిన మీరు, ఆయన పేరు పెట్టబడిన జనంగా పిలువబడుతున్న మీరు, ఆ పరిశుద్ధిని జనాంగమయ్యున్న మీరు ఎలా బ్రతకాలో ఆ ధర్మ విధులను మీకు ఆయన తెలుపుతూ ఉన్నాడండి కదా. విమోచింపబడిన తర్వాత పరిశుద్ధ జీవితములకు వచ్చిన వ్రాత, ఆ విమోచించబడిన వారు పరిశుద్ధముగా కదా వారు ఎలా జీవించాలి. ఎవడైనా క్రీస్తునందున ఎడలవాడు నూతన సృష్టి కదా. న్యూ పర్సనాలిటీతో, న్యూ థాట్స్ తో కదా, కొత్త ఆలోచనలు, కొత్త తలంపులు కదా, కొత్త జీవన విధానం కదా, కొత్త మార్గము, సమస్తము కూడా నూతనపరచబడాలి. కొత్త జీవన విధానము. ఒకసారి ఒక పాస్టర్ గారు ఆ మాట చెబుతున్నప్పుడు, మేబీ జనవరి 1వ తారీఖు న్యూ ఇయర్ సర్వీస్ అనమాట. ఒక విశ్వాసి వెంటనే ఇంటికి వెళ్ళి నాకు భార్యను మార్చి వేశాడట. సమస్తము కొత్త అన్నారు కదా, అలా ఉన్నది విశ్వాసంలో తీరు. భార్యను మార్చి వేశాడు, కొత్తది కావాలి. అటువంటి కొత్తదనము కాదు దేవుడు అడిగేది. అంటే దాని అర్థం ఏంటి? అతను భార్యను మార్చి వేశాడు అంటే అతని హృదయం మారలా, హృదయంలో ఇంకా పాతదనమే ఉంది. అందుకే కొత్త భార్య వచ్చింది ఇంటికి. అర్థమవుతున్నదండి మీకు? హృదయంలో ఇంకా పాతదనమే కదా. ఆ పాత పులియ పిండి పురుగు ఇంకా అలాగే ఉంది. అతను నూతన పరచబడలేదు. పైగా దేవుడి మాటను ఆధారం చేసుకుని పాస్టర్ గారు చెప్పారు కనుక ఇదిగో అది కాదు మనము చేయవలసింది కదా. కొరింథీయులకు పౌలు మహాశయుడు రాస్తూ 5వ పత్రిక 5వ అధ్యాయంలో 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ఆ మాటదే కదా. ప్రభువు దయాళుడని మీరు రుచి చూసి
రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, కదా, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారమై ఉండాలని పేతురు మహాశయుడు చెబుతూ ఉన్నాడండి. ఇందాక నేను చెప్పిన మాటకు అది సమస్తమును కూడా నూతన పరచబడాలి, నూతన సృష్టి, కదా, పాతవి గతించాలి. ఎలా గతించాలి అంటే ఆ కొరింథీ సంఘానికి పౌలు రాసినటువంటి ఆ మాటకు సరి అయిన నిర్వచనము పేతురు భక్తుడు చెబుతూ ఉన్నాడు ఆయన మొదటి పత్రికలో. మొదటి పేతురు 2వ అధ్యాయం మొదటి వచనం నుండి చదవండి ఆ మాట. అక్కడ పౌలు మహాశయుడు చెప్పాడు, సమస్తము కూడా నూతన పరచబడాలి, పాతవి గతించాలి. ఎలా గతించాలి? మనలో ఏమి గతించాలి? నేను చెప్పినట్టుగా విశ్వాసం చేసినట్లుగా కాదు. అటువంటి ఆలోచన విధానంలో మీరు ఉన్నారా? అటు ఉన్నప్పుడు మీరు మార్చుకోవాల్సింది. చదవండి కదా పేతురు మొదటి పత్రిక. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడైన సీమోను పేతురును, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యందు 2వ అధ్యాయం మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయంలో మొదటి వచనం మరియు అబద్ధ ప్రవక్తల ప్రజల్లో ఉండిరి, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మాని మీరు కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై, కదా, నిర్మలమైన వాక్యమును పాల వలన మీరు రక్షణ విషయములో ఎదుగునట్లుగా పాలను అపేక్షించాలండి. అనుదినము మీరు ధర్మ విధులను, ఆ వాక్యాలను మీకు గైకొనాలి. అందుకొరకు దేవుడు రాస్తున్నాడు కదా, ఆ ధర్మ విధులు వారి హృదయములో వచ్చి వారి మనస్సు మీద నేను వాటిని రాస్తున్నాను. ఆయన రాసిన దానిని మనం ఎలా గైకొనాలి అంటే, కదా, నిర్మలమైనటువంటి పాలను, ఆ వాక్యముతో పోల్చబడినటువంటి పాలతో, నిర్మలమైన పాలతో పోల్చబడిన దేవుని వాక్యమును ప్రతి దినము మనం అపేక్షిస్తూ ఉండటమే దేవుడు మన హృదయముల మీద రాత రాస్తూ ఉన్నట్టు. ఇప్పుడు ఆ మాటను బట్టి చూస్తే మీ హృదయాలలో దేవుడు ఆ ధర్మ విధులు రాస్తున్నాడా అంటే దాని అర్థం మీరు ప్రతిదిన వాక్యం చదువుతున్నారా? చదవడం చేత కాకపోతే కొన్ని వాక్యాన్ని వింటున్నారా? ఆస్వాదిస్తున్నారా? వినిన వాక్యమును మీరు మీ జీవితంలో అప్లై చేస్తున్నారా? అది కనుక జరిగితే దేవుడు మీ హృదయంలో ధర్మ విధులు రాసినట్లేనండి. మిమ్మల్ని విమోచించిన రాత రాసిన వాడు మీరు కడ వరకు కూడా మీ యొక్క రక్షణ విషయంలో ఎదుగులాగున, మీ యొక్క పరిశుద్ధతను మీరు కాపాడుకునేలాగున ఆయన ఆజ్ఞలను మీ హృదయంలో రాసినట్లే. చాలా మంది ఫస్ట్ స్టెప్ దగ్గర ఆగిపోతారు, విమోచించబడిన రాత రాయించుకుంటారు, కానీ ఆ రక్షణ విషయంలో ఎదగటానికి, ఆ ధర్మ విధులు వారి హృదయంలో వ్రాయటానికి అనుమతించండి. అనగా దేవుడి వాక్యాన్ని లక్ష్య పెట్టరు, వాక్యము పట్ల శ్రద్ధ నిలపరు, వాక్యమును వినరు, విన్నా అలవరుచుకోరు, వారి జీవితంలో అన్వయించుకోరు. ఎలా ఎదుగుతారు వారు రక్షణ విషయంలో? ఎలా ఉంటారు వారు కడ వరకు? దేవునికి విధేయులైన పిల్లలలాగా, కదా, అలా నడుచుకుంటేనే కదా ప్రభువు కోరినట్లుగా, లేదా ఆయన సెలవిచ్చినట్లుగా నేను పరిశుద్ధుడైన కనుక మీరు పరిశుద్ధులై ఉండాలని ఆ మాట చొప్పున మీరు పరిశుద్ధులుగా ఉండగలరండి. ఆ ధర్మ విధులను గైకోవాలని అనుమతించాలి. మీ హృదయాల మీద దేవుడు రాసే ఆ రాతను రక్షించబడ్డావు, తిరిగి మరలా లోకంలోనికి కలిసిపోకుండా, కదా, మరొక పక్క ప్రభువులో నీవు ఇంకా ఎదుగుతూ, ఆయనలో బలపడుతూ, వాక్యానుసారముగా చెప్పాలంటే ఆయనలో మీరు వేరు పారిన వారై ఉండాలి. వేరు పరచబడిన వారు కాదు, వేరు పారిన వారు. ఆయన ద్రాక్షవల్లి ఉండగా ఆయన ద్రాక్షవల్లిలో మీరు వేరు పారిన వారై ఉండాలండి. అలా ఉండడానికి ఆయన మాటలు మీ మీద రాస్తున్నాడు, మీ హృదయంలో రాస్తున్నాడు. ప్రతి ఆదివారం ఆరాధనకు మనం వచ్చేది అందుకే కదా. సమయం ఏదైనా, సందర్భం ఏదైనా, ఇటు కూడికలు మనం జరిపేది ఎందుకు? పెద్ద పెద్ద క్రూసైడ్ మీటింగ్స్ కావచ్చు, మందిరాలలో క్రమంగా జరిగే సంఘారాధన కార్యక్రమాలు కావచ్చు, ఇళ్లలో జరుపుకునే గృహ కూటములు కావచ్చు, ఆరాధన కూటములు కావచ్చు, జ్ఞాపకార్థ కూటములు కావచ్చు. ఎందుకు వాటన్నిటినీ మనం పలు విధాలు పిలుస్తున్నాం? అది ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక రూపంలో దేవుడి మాటలను మన హృదయ
హృదయంలోనికి అనుమతించడానికే, ఆయన మాటలు మన హృదయం మీద రాయబడటానికేనండి. కానీ వాటిని కూడా మనము ఏం చేస్తున్నాం? రాకుండా మానేస్తున్నాం. మనకు వద్ద రాత్రులు అన్నట్టు కదా. కనుక 4 విషయాలను మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మొదటి రాత మనకు పాపమును చూపిస్తూ ఉన్నది కదా. రెండవది పాపమునకు వచ్చే శిక్షను చూపిస్తూ ఉన్నది. మూడవ రాత పాపముల నుండి కదా, మన శిక్ష నుండి మనలను తప్పించినది, విమోచన రాత. 4వది పరిశుద్ధ జీవితమును చూపిస్తూ ఉన్నదండి. నీవు నడవవలసిన మార్గము ఇదే కదా, దేవుడి వేలు చూపుతూ ఉన్నది. మనం ఆ వేలుని అనుసరించడం మానేసి మన తోటి వారి మీద వేలు చూపిస్తూ ఉంటాం. మన దౌర్భాగ్యం కదా. దేవుడు మనకు ఒక వేలు చూపించి నేను నడవవలసిన మార్గం ఇదేనని ఆయన చెబుతూ ఉంటే, ఆ వేలు చూపించే మార్గమును పక్కన పెట్టి కదా మన పొరుగు వారి పట్ల మనం వేలు చూపిస్తూ ఉంటాం. కానీ మర్చిపోతాం ఆ సమయంలో. ఒక వేలు చూపిస్తుంటే ఈ 4 వేలు, కనీసం ఈ 3 వేలు మనం చూపిస్తున్నాయి కదండి. ఆ విషయాన్ని మరవకూడదండి. దేవుడి యొక్క ధర్మశాస్త్రము మన హృదయంలో రాయబడాలి. ఆ ధర్మశాస్త్రమే నిన్ను నడిపించే పెదవాల శిక్ష అంటాడు పౌలు మహర్షి. గలాతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో చూసారా మాట? 3:24 గలాతీయులకు రాసిన పత్రికలో. అందుకే మనం ధర్మశాస్త్రమును దూషించకూడదు, దానిని నిర్లక్ష్యం చేయకూడదు. కాబట్టి మనము విశ్వాసం మూలంగా నీతిమంతులమని తీర్చబడినట్టు క్రీస్తు మనతో మనం నడిపించేటట్టు ధర్మశాస్త్రం మనకు బాల శిక్షకుడయ్యాడు. చూడగా పెదవాల శిక్షకుడు కదా, నేను చేయి పట్టుకుని నడిపించే చూడగా ధర్మశాస్త్రం. దాన్ని దేవుడు రాస్తున్నాడు నీ హృదయంలో. నువ్వు ఎలా నడవాలి, క్రీస్తులో ఎలా నీవు వేరు పారిన వాడవై ఉండాలి, నీ విశ్వాసంలో నువ్వు ఎలా బలపడాలి, నీ ప్రార్థనలో నువ్వు ఎలా ఎదగాలి, వాక్యమును నువ్వు ఎలా చదవాలి, ఎలా ధ్యానం చేయాలి, ఎలా నువ్వు ఆలయించుకోవాలి, కడవరకు నీ పరిశుద్ధతను ఎలా కాపాడుకోవాలి, సంఘ సహవాసంలో నీవు ముందుకు ఎలా వెళ్ళాలి, దేవుడి పరిచర్యలో నీవు ప్రబలముగా ఎలా వాడబడాలి, ఎలా జరగాలి, ఇవన్నీ ఆ ప్రార్థన నీ హృదయంలో నీవు రాయించుకుంటేనే. రాయించుకుంటున్నారా? కనీసం రాయించుకోవడానికి ఇష్టపడుతున్నారా? దేవుడు వేలండి. దేవుడు వేలు మనం నిర్లక్ష్యం చేయకూడదు. గమనించండి విషయాన్ని కదా. దేవుడి వేలు మానవుడి జీవితాన్ని ఎన్ని విధాల ప్రభావితం చేస్తుందో చూడండి. మొదటిది పాపమును చూపించింది. యాకోబు భక్తుడు అన్నట్లు అది అద్దముగా ఉండి నీ యొక్క పాపమును, నీ మురికిని నీకు చూపిస్తున్నది. రెండవది ఆ మురికికి, ఆ పాపమును నీవు దేనినైతే, ఆ మురికిని దేనినైతే నీవు కలిగి ఉన్నావో దానిని తొలగించుకోకపోతే అందుకు నీ మీదకు రాబోయే శిక్షను చూపించింది, రాత రాసి. మూడవది నిన్ను విమోచించింది. విమోచన రాత రాశాడు ప్రభువు. మరణములకు దగ్గర పడిన లేదా మరణ ప్రాప్తులైనటువంటి ఆ యొక్క స్త్రీ విషయంలో. 4వది రక్షించబడిన తర్వాత ఆమె ఎలా నడుచుకోవాలి. ఈనాడు మనం అందరము ఎలా నడుచుకోవాలి, సంఘము ఎలా నడుచుకోవాలి, ధర్మ విధులను ఆయన రాశాడు కదా. హెబ్రీ పత్రిక 10:16 చూసాం ఆ మాట. పరిశుద్ధ జీవితమును చూపించింది. ఆ 4 కూడా దేవుడు రాసిన రాతలే కదా. ఆ విషయాన్ని మళ్ళీ అమాయకులు అంటూ ఉంటారు, నా రాత నేనే రాసుకుంటా, గట్టిగా మాట్లాడితే ఎదుటి వాళ్ళ రాతలు కూడా నేనే రాస్తా, నేనే డిక్టేట్ చేస్తా, నేనే శాసిస్తా. వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదండి. దేవుడి మాటలను మనము, ఆయన రాతలను మనము అనుసరించడం తప్ప కదా. ఆ రాత రాసిన దేవుడి వేలు యొక్క మహత్వం చూడండి. దేవుడి యొక్క వేలు మానవుడి జీవితాన్ని ఎంత ప్రభావితం చేసిందో. గడిచిన కాలంలో మనం దేవుడి ఊపిరిని కూడా ధ్యానం చేసాం.
దానికి ముందు దేవుడి మహిమను ధ్యానం చేశాం. గుర్తుపెట్టుకుంటున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇలా మాటలు మనకు చాలా విలువైన మాటలు, ఎక్కడ దొరకవు. వాస్తవంగా నేను రాత్రి నిన్న సాయంకాలం నుంచి నేను ధ్యానం చేసిన అంశం వేరే. ఉదయకాలం 4 లేదా 5 గంటల టైం నుండి ఎందుకు ముందుకు పోలేకపోయా. నేను మొదటగా ఎంచుకున్న అంశంలో చాలా తక్కువ సమయంలో నేను ఈ మాటలు ధ్యానం చేసి దేవుడి ఆత్మ ప్రేరణ చేత మేము ఉంచగలుగుతున్నాను. ఇలా మన దేవుడి యొక్క ఔన్నత్యమును, ఆయన మహిమ, ఆయన ఊపిరి, ఆయన వేలు మనందరినీ కూడా ప్రభావితం చేసేది. కనుక ఆ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకుంటూ విన్న మాటలను బట్టి, దేవుడి యొక్క ఔన్నత్యమును బట్టి, ఆయన నడిపింపును బట్టి మనము కడ వరకు కూడా సాగిపోవాలని ఈ సమయంలో ఈ నా మాటలు మీకు ప్రేమతో తెలియజేస్తూ ఈ మాటలను నేను, ఈ యొక్క అంశమును నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తూ ముందున్న సమయంలోనికి మనం సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, జీవాధిపతి, మీ ఘననామమునకు, మీ పాదములకు వందనాలు. ఈ రీతిగానైనా ఉదయకాలంలో మీ పాదాల చేత మమ్మల్ని సమకూర్చి, అయ్యా మీ బిడ్డలమయ్యున్న మాకు మీ వాక్యం అనే ఆ నిర్మలమైన పాలన మేము అపేక్షించలాగున మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప సమయము కొలది, భాగ్యము కొలది మీకే వేవేల వందనాలు, స్తోత్రాలు. అయ్యా మీ బిడ్డలతో మీరు సెలవిచ్చిన రీతిగా, అవును తండ్రి, అయ్యా మీ వ్రాతలు మా జీవితాలను నిర్దేశిస్తాయి, మా బ్రతుకులను శాసిస్తాయి, అయ్యా మా గమ్యమును మార్చి వేస్తాయి. ఆ రీతిగానైనా మీ వ్రాసిన వేలుతోనైనా అయ్యా ఆ వేలును పట్టుకుని మీ బిడ్డలు ప్రతిదినము నడువులాగున మీరు సహాయము దయచేయండి. అవును తండ్రి, తప్పిపోయిన వారమై ఉన్నాము, తప్పిపోయిన గొర్రెలమై ఉన్నామయ్యా. మరలా తిరిగినైనా మేము తప్పిపోకుండా అయ్యా మీ వేలును పట్టుకుని మేము నడుస్తూ, అనగా మీ వేలుతోనైనా మీరు రాసిన వ్రాతలను మేము తలపోసుకుంటూ వాటిని అనుసరించి మేము నడవటానికి సహాయమును దయచేయమని, ఆ రీతిగా మీరు కోరిన పరిశుద్ధతను మేము కడవలకు కూడా కలిగి ఉంటూ, అనగా మీ ఎంతనైనా మేము అలంకరించబడుటకు, అయ్యా మీ ఎంత మేము వేరు పారిన వారమే ఉండేటకు మా ఎడల మీ కృపను కనపరచమని యేసునాథుని పేరిట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.